పేరు రాయలం జయశ్రీ. నాకు యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికి కారణం రాయలం ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు. ఈరోజు గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టి తోటకనం పంచాయతీలో ఇప్పటికే 3 గ్రామాలు పూర్తయింది. మెడికల్ షాప్లో ప్రెస్ మీట్ తీసుకుంటాను. మీ ద్వారా మహిళా శక్తి బాగా ముందుకు వచ్చినారు. ఓకే, మీరు బయలుదేరినారని మేడం కోడి మేడం ఇక్కడ చూడండి మేడం ప్లీజ్. యూ హ్యావ్ టు డూ మోర్ రెస్పాన్సిబిలిటీస్ మేడం. రేపు మహిళా దినోత్సవం మేడం, రెండు మాట చెప్పండి. అదే మహిళా దినోత్సవం సందర్భంగానే అందుకే చెప్తున్నా. రేపు బర్త్డే, మహిళా దినోత్సవము. ఈ రోజుకి 33 రండి బన్ రండి మా. Good afternoon, sir. Thank you so much, sir. He is also SI సెలక్షన్లో ఉన్నారు సార్ ఆయన. మీకు మంచి మీరే ఇన్స్పిరేషన్ ఇప్పుడు మండలానికి అయితే. యాక్చువల్గా మార్నింగ్ పేపర్లో చూసినా అది 700 ర్యాంక్ వచ్చింది బైరెడ్డిపల్లి. 360 అదే ఇంకా మీరే కవర్, మీరే లేట్ ఉన్నారు అయితే. మన మండలమే లేట్ ఉంది ఇంకా. సార్ 2 మాటలు చెప్పండి సార్. పుట్టినరోజు పాపకు యాక్చువల్గా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వీక్లీగా
ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని కండక్ట్ చేస్తున్నాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అదే దాంట్లో భాగంగానే చాలా అదృష్టవశాత్తు లక్కీగా మన మండలం అమ్మాయి పలమనేరు అమ్మాయి జయశ్రీ ఆల్ ఓవర్ ఇండియా యూపీఎస్సీ ఎగ్జామ్లో 365 ర్యాంక్ రావడం అనేది నిజంగా 360 ర్యాంక్ రావడం అనేది నిజంగా చాలా వండర్ఫుల్. ఆ అమ్మాయి కంగ్రాట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున మన మండలం తరఫున కూడా అమ్మాయి కంగ్రాట్స్, వాళ్ళకి అభినందనలు. విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈ అమ్మాయితో మిగతా మండలంలో ఉన్న అమ్మాయిలు కూడా మంచి అచీవ్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. ఈరోజు సివిల్స్ ర్యాంక్లో 368 ర్యాంక్ తెచ్చుకున్న జయశ్రీకి గురువు అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాను. చాలామంది పిల్లలకి మేము ఇచ్చే చదువు కావచ్చు, మార్గనిర్దేశం కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా కూడా తీసుకునే పిల్లలు చాలా తక్కువైపోయారు. అందులో ఇలాంటి స్టూడెంట్ ఉండడానికి నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. 2017 సంవత్సరం నుంచి 2019 వరకు జయశ్రీ మా కళాశాల అంటే సాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో మా దగ్గర చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని జేఎన్టీయూ పులివెందులలో మళ్ళీ ఇంజనీరింగ్ చేసి, ఇంజనీరింగ్ తర్వాత తను వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కావచ్చు, అక్కడున్న అధ్యాపకుల గైడ్లైన్స్తో కావచ్చు హార్డ్ వర్క్ చేసింది, అటెంప్ట్ తీసుకున్నది. ఆ అటెంప్ట్కి తను చెప్పినట్లు కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్ జమానాలో ఇంజనీరింగ్ అయిందా పోయి సాఫ్ట్వేర్లో పడిపోండి, లక్షలు సంపాదించండి అనేవాళ్లే తప్ప నువ్వు కష్టపడి చదువు అని. ముఖ్యంగా తను చెప్పేది వాళ్ళ అన్న గురించి అయితే, వాళ్ళ అన్న ఎంత కష్టపడి సహకారం అందించినాడు. ఆ మోటివేషన్ అనేది లేకుంటే ఇప్పుడున్న ఆడబిడ్డలకు అంత సక్సెస్ఫుల్ ఇది రావడం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన మోటివేషన్ ఇవ్వండి, వాళ్ళు అవ్వాలనుకున్న దానికి కావాల్సిన గైడ్లైన్స్ చేయండి. అండ్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈవెన్ ఫ్యూచర్ ఇన్ ఎండ్యూవర్స్. తప్పనిసరిగా అమ్మాయి నెక్స్ట్ అటెంప్ట్ తీసుకొని కలెక్టర్ అవ్వాలని తప్పనిసరిగా ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. విజయానికి ముఖ్య కారణము రాయలం కృష్ణారెడ్డి, శకుంతలమ్మ వాళ్ళ ప్రోత్సాహము, మా అన్న పురుషోత్తం రెడ్డి, అనితమ్మ ప్రోత్సాహము, కేతుల్ రెడ్డి, శ్యామలమ్మ, మిగతా ఉన్న అన్ని పిల్లలు అందరూ ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి మేము చెప్పండి సార్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో మా చెల్లెలు రాయలం జయశ్రీ 360 ర్యాంక్ రావడం జరిగింది. దీనికి మా కుటుంబ సభ్యులతో పాటు అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విజయానికి ముఖ్య కారణం మా రాయలం ఫ్యామిలీ అయితే, మా తాతగారు ఆర్ కృష్ణారెడ్డి, ఆర్ శకుంతలమ్మ మా నాన్నమ్మ, మా పెద్దనాన్న ఆర్ పురుషోత్తం రెడ్డి, అనితమ్మ మా పెద్దమ్మ, మా బాబాయ్ కేశవాల రెడ్డి, మా పిన్నమ్మ శ్యామలమ్మ, వీళ్ళు మా నాన్న, మా అమ్మ ఆర్ శ్రీరాముల రెడ్డి, మనమ్మ, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈరోజు మా చెల్లెలు ఇక్కడ ఉంది. దీనికి ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జయశ్రీ చదివిన పాఠశాలల యూనివర్సిటీలు, ఇంటర్ కాలేజ్ వాళ్ళ ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మై సిస్టర్. నా పేరు రాయలం జయశ్రీ. నాకు యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికీ కారణం రాయలం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంతా ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. సార్ మా ఊరు జర్వార్పల్లి, పలమనేరు మండలంలో జర్వార్పల్లి. నేను 10th క్లాస్ ఎలినా బెటిన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎంవీఆర్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత జేఎన్టీయూ పులివెందులలో బీటెక్ సిఎస్సి చేశాను. అది 2023లో అయిపోయింది. 2023లో అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. దాని తర్వాత 2024 అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు 14 మార్క్స్తో మిస్ అయింది. సో వెంటనే మళ్ళీ అప్పుడు నేను ఇవ్వను అన్నాను. యాక్చువల్గా అటెంప్ట్ ఇంకా నాకు అదృష్టం లేదు, ఇవ్వను అన్నాను.
అప్పుడు అన్న నాన్నే మోటివేట్ చేసి, ఇంట్లో పరిస్థితులు అప్పుడు ఏం బాగాలేవు కానీ నన్ను ధైర్యం చేసి హైదరాబాద్ మళ్ళీ పంపించారు. 20 రోజులే ఉన్నింది అప్పుడు ప్రిలిమ్స్కి. వాళ్ళు ధైర్యం చేసి పంపించారు కాబట్టి మళ్ళీ నేను రాశాను. ఈసారి ర్యాంక్ కూడా వచ్చింది. సో వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. ఎన్నో ప్రయత్నంలో జరిగింది మేడం? ఇది 3rd అటెంప్ట్ సార్. ఏది రావచ్చనుకుంటారు మేడం? సార్ ఏది రావచ్చనుకుంటారు? ఐఏఎస్? అది ఖచ్చితంగా చెప్పలేము. IRS కానీ IPS కానీ రావచ్చు సార్. మేడం రేపు మహిళా దినోత్సవం, మహిళలకి ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతుంది? సార్ రేపు మహిళా దినోత్సవం మేడం, మహిళలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్ మహిళలకి నాకు అర్థమైనంత వరకు మళ్ళీ మనం ఇంకొకరి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్స్. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తే చాలు. నన్ను అలా ఉండనిచ్చారు కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. మా పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, మా అమ్మ అయినా. సో నేను అదే చెప్తాను సార్, ఇంకేం చెప్పను. మహిళలకి చెప్పకూడదు సార్, రిమైనింగ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలని. సార్ కిషోర్ సార్ మేము సాయంత్రం వస్తామండి. ఓకేనా? ఈరోజు గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టి తోటకనం పంచాయతీలో ఇప్పటికే 3 గ్రామాలు పూర్తయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒక్కటే తెలియజేస్తున్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. 20 నెలలు దాటినా కనీసం కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చాలా బాధాకరంతో ఎవరైతే పెన్షన్ అర్హుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడటం జరిగింది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ఈరోజు నిలదీసి అడుగుతున్నాం. దయచేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మీరు అతి తొందరగా మంజూరు చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు పెట్టించడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% ఇండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు. ఎవరో 20-30% ఉన్నటువంటి వారు అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కట్టుకోలేకపోవడం, ఈరోజు వాళ్ళు కట్టుకోవాలంటే కూడా ఈ ప్రభుత్వంలో సహాయం అందకపోవడం చాలా బాధాకరమని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా చూస్తే మీరు రైతులకు ఎరువుల సమస్య విపరీతంగా ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఆర్బీకే సెంటర్లు ఉన్నాయో లేదా సచివాలయాలు ఉన్నాయి, అదేవిధంగా వాటి ద్వారా మీరు రైతులకు అందించాల్సినటువంటి ఎరువుని అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గిట్టుబాటు ధర తీసుకుంటే మా ప్రాంతంలో పూలు ఎక్కువగా పండిస్తారు. మీరు చూస్తే పూలకి ఈరోజు రేట్లు లేకుండా చెండు మల్లి అంటాం, బంతిపూలు 1 కేజీకి 1 రూపాయి అంటే రైతు ఏమైపోవాలని అడుగుతున్నాం మేము ఈరోజు ప్రభుత్వాన్ని. కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోతే రైతు ఎలా బతకాలి? రైతు బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ
మేము తిరిగినటువంటి గ్రామాల్లో దాదాపు కరెంటు బిల్లుల్ని ఏదైతే గతంలో మాకు 300 కరెంటు బిల్లు వస్తూ ఉండింది అంటే ఈరోజు 1800 అయింది అని చెప్పి బాధపడుతున్నటువంటి సంఘటనలు మేము చూసాం. మాది ఒకటి విన్నపం, ప్రభుత్వం ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు ఏదైతే మీరు హామీలు చెప్పారో, సూపర్ 6 అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీరు ఏవేవి చెప్పారో వాటిని మీరే ఒకసారి గమనించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయండి. ఎందుకంటే కేంద్రంలో కూడా మీరే ఉన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే పార్టీ, కూటమి పార్టీలు ఈరోజు 3 పార్టీలు కలిసి ఉన్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ పరిపాలనకు ఈరోజు మీరు కేంద్రంలో మీదే అధికారం ఉన్నా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరీ ముఖ్యంగా ఈ సూపర్ 6 అనే హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదనేది ప్రజల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా ముందుకు పోతూ ఉంటే ఏ సమస్యలు వచ్చినా మేము ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.